1990లో పూర్తిగా నిర్మానుష్య ప్రదేశం, మురికి నేల, వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. నీరు కూడా లేదు, చుట్టూ అంతా ఎడారి. ప్రస్తుతం అదే ప్లేసు ప్రపంచంలో ఉన్న సిటీలన్నిటి వెనక్కి నెట్టింది. నీరు లేని చోట ప్రస్తుతం ఆ ప్రదేశం సంవత్సరానికి 128 బిలియన్ ఇంపీరియల్ గ్యాలన్ల నీళ్లను ప్రొవైడ్ చేస్తుంది. భారీ ఫౌంటైన్లు, కాలువల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. ఇసుక ఉన్న చోట నేడు ప్రపంచ స్థాయి రోడ్లున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద మాల్స్, హోటల్స్, టాలెస్ట్ రెస్టారెంట్లు, టాలెస్ట్ ఎలివేటర్స్ ఉన్నాయి. సాధారణంగా ఇసుకలో ఒక బిల్డింగ్ కట్టడం అసాధ్యం, కానీ ఇసుకపైనే ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ ని నిర్మించారు. ఇక్కడ పోలీసులు లాంబోర్గిని మరియు ఫెరారీ వంటి సూపర్ కార్లలో రైడ్ చేస్తారు. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల నగరం దుబాయ్ గురించి నేను మాట్లాడుతున్నానని. మనలో చాలా మంది ఎక్కువగా ఏమనుకుంటారంటే వాళ్ళకి ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇదంతా చేయగలుగుతున్నారని. కానీ వాళ్ళ జీడిపిలో 1% మాత్రమే ఆయిల్ రిసోర్స్ నుండి వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, దుబాయ్ ఇదంతా ఎలా చేయగలిగింది? ఇతర దేశాలు ఎందుకు చేయలేకపోయాయి? దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. దాని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి దుబాయ్ ఎలా ఉందో చూద్దాం. Dubai. Welcome to Dubai. The city is now a global business hub and luxury tourist destination. Dubai, there is the tallest building in the world, the largest airport and shopping center, the most luxurious hotel, and the police patrol the city with sports cars. So how did the Emirates and Dubai in particular get so rich? Because I know Dubai is not Spanish and Dubai is back because it is Dubai. ఇండియా నుండి వెస్ట్లో యూఏఈ కనిపిస్తుంది. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 7 రాజ్యాలకు చెందిన రాజులు ఈ రాజ్యాలను ఒక దేశంగా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజ్యాలన్నింటినీ కలిపి యూఏఈ అని పిలువబడే ఒక దేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి దేశానికి అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఉన్నట్లే యూఏఈ కూడా ఉంటారు. కానీ రాష్ట్రపతి, ప్రధాని ఎవరవుతారని నిర్ణయించడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అబుదాబి రాజు ఎప్పుడు అధ్యక్షుడిగా, దుబాయ్ రాజు ఎప్పుడు ప్రధానమంత్రిగా ఉంటారు. అందుకే యూఏఈలో అధికారం అబుదాబి మరియు దుబాయ్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. మనం ఎక్కువగా న్యూస్ ఛానల్స్, టీవీలో చూస్తే దుబాయ్ అండ్ అబుదాబి గురించి ఎక్కువగా వింటాం, చూస్తాం. యూఏఈలో ఒకవైపు ఇలాంటి ఫోటోలు కనిపిస్తే మరోవైపు ఇలాంటి ఫోటోలు కనిపిస్తాయి. అయితే దుబాయ్ ఇంత విశిష్ట స్థానానికి చేరుకోవడానికి గల రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కొంచెం చరిత్రని తవ్వాలి. 1820 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఏవీ ఉండేవి కాదు. బన్నీయాస్ తెగకు చెందిన 700 నుంచి 800 మంది సభ్యులతో కూడిన ఒక చిన్న గ్రామం. దీన్ని మత్స్యకారుల గ్రామం అని కూడా పిలిచేవాళ్ళు. ఈ గ్రామం అబుదాబి సుల్తానేట్ కిందకు వచ్చేది. 1833లో షేక్ మక్తూమ్ బిన్ ఈ ప్రాంతాన్ని అబుదాబి నుండి వేరు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మక్తూమ్ను దుబాయ్ వ్యవస్థాపకుడు అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ మక్తూమ్ ఫ్యామిలీకి చెందిన వారే దుబాయ్ని రూల్ చేస్తున్నారు. కొంతకాలం తర్వాత 1853లో ప్రపంచాన్ని పాలిస్తున్న బ్రిటిష్ వారు లండన్ నుంచి బొంబాయికి వెళ్లేందుకు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. దీనివల్ల ఈ ప్రాంతంలో దోపిడీలు ఎక్కువగా జరిగేవి. దీంతో బ్రిటిష్ వాళ్ళు దుబాయ్ మరియు అబుదాబి ఉన్న ఈ షేక్డమ్ ప్రాంతం వారితో మాట్లాడి మారిటైమ్ ట్రూస్ పై సంతకం చేశారు. ఆ తర్వాత ఈ ప్రాంతం పేరు ట్రూషియల్ స్టేట్ గా మారింది. ఈ ఒప్పందం వల్ల ట్రూషియల్ స్టేట్స్ అన్ని బ్రిటిష్ సైన్యం ప్రొటెక్ట్ చేసేది. ఈ రాష్ట్రాల మొత్తం విదేశీ వ్యవహారాలను బ్రిటిష్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. కానీ బ్రిటిషర్లు ఇక్కడ డెవలప్మెంట్ ఏమీ చేయలేదు. ఎందుకంటే ట్రూషియల్ స్టేట్స్ బ్రిటిష్ వాళ్ళకి క్రాసింగ్ పాయింట్ మాత్రమే, చుట్టూ ఎడారి. అందుకే వారికి ఇక్కడ పెద్దగా ఏం లాభం లేదు. 1958లో షేక్ రషీద్ బిన్ సయీద్ దుబాయ్ని పాలించడం స్టార్ట్ చేయడంతో దుబాయ్ ఫేట్ మారిపోయింది. విలేజ్ నుంచి దుబాయ్ని షైనింగ్ సిటీగా మార్చాడు. 1959లో యూరోప్ వెళ్ళాడు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతన్ని బాగా ఆకట్టుకుంది. అక్కడ మౌలిక సదుపాయాలు బాగా నచ్చాయి. అతను యూరోప్ నుంచి తిరిగి రాగానే ఒక నిర్ణయం తీసుకున్నాడు. దుబాయ్ని ట్రేడింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఫైనాన్స్ హబ్గా మార్చాలని, అది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాలని అతను అనుకున్నాడు. దుబాయ్ పర్షియన్ గల్ఫ్లో ఉంది. ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, ఖత్తర్ మధ్య ఉంది. అలాగే ఈ మార్గం ఆసియా, ఆఫ్రికా, యూరోప్లను కలుపుతుంది. స్ట్రాటజిక్ లొకేషన్ దుబాయ్కి బాగా కలిసొచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని షేక్ రషీద్ ఇక్కడ ఉన్న ఏరియాలో చిన్న చిన్న ఓడలు సరిపోతాయి, కానీ పెద్దవి సరిపోవు. పెద్ద ఓడలు కూడా ఇక్కడికి రావడానికి పోర్ట్ని డెవలప్ చేయాలని అనుకున్నాడు. దీనికోసం మొత్తం డబ్బును పెట్టుబడిగా పెట్టి చాలా రిస్క్ తీసుకున్నాడు. అతని ప్లాన్ ఎవరికీ అర్థం కాలేదు. చాలా మంది నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అదే ప్లాన్ పెద్ద భారీ విజయాన్ని అందుకుంది. పెద్ద పెద్ద షిప్పులు దుబాయ్కి రావడం ప్రారంభించాయి. దీని కారణంగా దుబాయ్ మార్కెట్ చాలా బాగా స్టార్ట్ అయింది. షేక్ రషీద్ ఇక్కడితో ఆగలేదు. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ బిల్డ్ చేశాడు. మౌలిక వసతుల కోసం భారీగా డబ్బులు పెట్టుబడి పెట్టారు. డబ్బులు ఎలా వచ్చినా ఈ పనుల్లోనే పెట్టేవాడు. దీనికోసం ప్రతి చోట నవ్వులు పాలయ్యాడు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కోసం అంత డబ్బులు పెట్టడం చాలా ఎక్కువ అనిపించింది. కానీ ఇది అతని పోరాటం. 1966లో దుబాయ్లో ఆయిల్ దొరికింది. కానీ పొరుగు దేశం అబుదాబితో పోలిస్తే అది చాలా తక్కువ. దొరికిన ఆయిల్ ఎక్కువ కాలం ఉండదని షేక్ రషీద్ నమ్మాడు. చమురు ద్వారా వచ్చిన డబ్బును ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టాడు. ఈయన అప్పట్లో ఒక లైన్ చెప్పేవాడు, అది ఇప్పటికీ ఫేమస్. మా తాత, మా నాన్న ఒంటె మీద స్వారీ చేసేవాళ్ళు. నేను మెర్సిడీస్ నడుపుతున్నాను, నా కొడుకు ల్యాండ్ రోవర్ నడుపుతున్నాడు.
అతని కొడుకు కూడా ల్యాండ్ రోవర్ నడుపుతాడు. కానీ అతని కాబోయే కొడుకు మళ్ళీ ఒంటి మీద స్వారీ చేయొచ్చు. అందుకే దుబాయ్ని ఆయిల్ మీద ఆధారపడిన సిటీగా మార్చాలనుకున్నాడు. అదే సమయంలో దుబాయ్లో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా జరిగాయి. దుబాయ్ బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందింది.